ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన మరొక సమయాన్ని బట్టి ఈ విధంగా దేవుని నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి మరొక తరుణం దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. సజీవులుగా మనల్ని ఇంతవరకు కాపాడి ఆయన రెక్కల నీడలో మనం బలపరిచి, స్థిరపరిచి, పోషించి మనకి అన్ని విధాలుగా సహాయం చేసిన దేవుని యొక్క నామాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. మరి ఇది నాన్న సజీవులుగా ఉన్నాము కనుక సజీవులైన వారు ఆయన స్తుతించగలరు, ఆయన నామాన్ని కనపరచగలరు. ఈ విధంగా క్రీస్తులు ఎంతమంది అయితే సజీవులుగా ఉన్నారో ఆ సజీవులుగా ఉన్న వారందరూ కూడా ప్రభుని కనపరిచి ప్రభుని స్తుతించగలరు కనుక ఈ ఆరాధనలో మరి వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. మరి సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆదివారపు ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మహాగరుడ, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియపరలోపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్పవాడు, జీవం గల దేవుడవు, జీవాధిపతిమైన దేవుడు నాయన, మరొక సమయాన్ని, మరొక తరుణాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు పేరు పేరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య శక్తి గల నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సామిలో మనందరికీ మరి వచ్చిన పాట స్తుతించదా నీ నామము దేవానుదినం అనే పాట పాడుకుని ప్రభుని గణపరుచుకుని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. నామం దేవా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుదినం కృపతో నించినావు స్తుతించెదా నీ నామం దేవా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం
ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నేను నీ మరువనేసు, నేను నీ విడువనేసు, నేను నీ మరువనేసు, నేను నీ విడువనేసు. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నేను నీ విడువనేసు, నేను నీ మరువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నేను నీ మరువనేసు, యేసు నిన్నే విడువనేసు. ఆరాధన యేసయ్యకే, స్తుతి ఆరాధన యేసయ్యకే, ఆరాధన యేసయ్యకే, స్తుతి ఆరాధన యేసుకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ప్రతి వారు ప్రభువైన ఇంతవరకు మనల్ని కాపాడిన ఆయన యొక్క పరిశుద్ధమైన యొక్క నామాన్ని బట్టి, జీవం కలిగిన దేవుని నామాన్ని బట్టి, నేను ఎంతవరకు మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు యేసయ్యా అని చెప్పి ప్రభుని కనపరుచుకుందాం, ప్రభుని గొప్ప చేద్దాం. ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన ప్రేమ మన ఎడల చూపించబడబట్టే మనం ఈ విధంగా ఇంకా సజీవులుగా ఉండి ఉన్నాం. నిజమే, ఇద్దరిని బిడ్డారు, ఈ సజీవులుగా ఉండే అవకాశాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ అవకాశము ఈ లోకంలో అనేక మంది ఉన్నా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఈ అవకాశమును సద్వినియోగం చేసుకునే కృపను దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీ ప్రేమెంతో మాధుర్యము, యేసయ్యా నీవే నాకు ఆధారము, యేసు నీవే నాకు అతిశయము. యేసయ్యా 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 యేసయ్యా, అందరూ కూడా కలిసి యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధనా యేసుకే, స్తుతి ఆరాధన నా యేసు రాజుకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన యేసు నీకే. ఆరాధన
మధురమైనది నా యేసయ్యా, ఇంతవరకు నన్ను కాపాడినావు యేసయ్యా, నీదు ప్రేమెంతో మధురమైనది నా యేసయ్యా, బలమిచ్చినావు నాకు యేసయ్యా, కృప చూపించావు నాకు యేసయ్యా, రక్షించినావు నన్ను యేసయ్యా, ప్రేమ చూపినావు నా యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. వారికి జీవం కలిగిన యేసు, శక్తి కలిగిన నామములో ప్రతి విధమైన బలహీనతలో యేసు నామములో దేవుడు ఆయన శక్తి కొలది ఆయన యొక్క నామములో ఉన్న యొక్క శక్తిని ద్వారా మీ జీవితంలో ఉన్న ప్రతి బలహీనతను దేవుడు తొలగించును గాక. ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి, ఆయన ఇచ్చిన మహాప్రేమను బట్టి జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితులను కూడా దేవుడు మార్చును గాక. త్వరలో మనందరము కలిసి ప్రభు అయిన యేసు ఇచ్చిన యొక్క సహవాసములో, ఆయన మందిర సహవాసములో మనందరము కలిసి ప్రభుని కనపరుచుకునే అవకాశం దేవుడు మన త్వరలో అనుగ్రహించును గాక. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములను నాపై చేసి ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, యేసయ్యా 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 ఆరాధన
యేసయ్యా 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 ఈ కృపనిచ్చావు నీకు వందనాలు. ఈ మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చారు, ఈ మంచి తరుణాలు మీరు మాకు ఇచ్చారు. నీకు వందనాలు చెల్లించారు ప్రభా. గొప్ప కార్యములు చేయదేవా, ఎంతవరకు నీ కృపను మా తోడుగా ఉంచి నడిపించారు, బలపరిచారు, దీవించారు, ఆశీర్వాదించారు, ఆరోగ్యం ఇచ్చారు, బలమనిచ్చారు, శక్తినిచ్చారు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంతవరకు నీ కృపా వాత్సల్యత మా మీద చూపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్పవాడా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. స్తుతి ఘనత ప్రభావములు మహిమ ప్రభావముల కరువుడు అయిన దేవా, నీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లించుకున్నాం. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రతి బిడ్డలను మీరు బలపరుస్తున్నావు, నీకు వందనాలు. నీ శక్తితో నింపబోతున్నావు, నీకు వందనాలు. ప్రతి బిడ్డల జీవితంలో ఉన్నాయి ప్రతి లేమిని మీరు తీసివేసి ప్రతి బిడ్డల జీవితంలో సమృద్ధికరమైన జీవితాన్ని మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటాను. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ప్రతి బిడ్డలను కూడా మీరు చేయబోతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. స్తుతి ఘనత ప్రభావములు మహిమ ప్రభావములు నీకే చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క అద్భుతమైన సమయాలు మీరు మాకు ఇచ్చారు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సమస్తాన్ని బట్టి నీకే మహిమ చెల్లించుకుంటూ, స్తుతులు చెల్లించుకుంటూ, ఘనత చెల్లించుకుంటూ, రక్షకుడు అయిన యేసు నామానికి స్తుతులు ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాను. ఎంతవరకు మమ్మల్ని కాపాడినది నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంతవరకు నీ శక్తిని, నీ బలమును, నీ ప్రభావమును మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ, ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నా తండ్రి. సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవునికి స్తుతులు స్తోత్రములు వందనాలు. అందరికీ వందనాలు చెప్తున్నాను. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో అందరాలు మూయబడి ఉంటుండగా వాక్యం ద్వారా మనం దర్శించడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ సమయాన్ని మనం వాక్యం ధ్యానం చేసుకోవడానికి ముందుగా మనము ప్రార్థన చేసి వాక్యంలోకి వెళదాం. ప్రార్థించేద్దాం. వాక్యానికి ముందు పరిశుద్ధుడా మీ స్తోత్రములు చెల్లించుతున్నాము తండ్రి. మహోన్నతుడా మీ స్తోత్రములు, మహాగణుడా మీ స్తోత్రం తండ్రి. భయంకర దినాల్లో ప్రభువా, అపాయకర దినాల్లో తండ్రి మనందరినీ సజీలుగా కాపాడి తండ్రి కృపలో ఆదరించి ఆయన ఈ దినాన్ని మరొకసారి ప్రభువా ఆయన పునరుద్ధాన దినములో తండ్రి వీళ్ళతో కలిసి సృష్టించడానికి వాక్యం ధ్యానం చేయడానికి ఇచ్చిన సమయం కోసం మీకు వందనాలు తండ్రి. వాక్యాన్ని ప్రభువా నాయన మీరు మా పక్షంగా ఉండి నాయన మీరే మాట్లాడండి, మీ కార్యాలు బయలుపరచండి. దేవా మీ స్తోత్రమితపడుతున్న వాక్యం దీవించండి, ఫలింపచేయండి. గ్రహించ ఆత్మ బిడ్డలందరికీ బండి వీళ్ళందరినీ మీ స్థితిలో సిద్ధపరచమని మా కోసం తిరిగి రానేద్దాం. యేసయ్య పరిశుద్ధ నామన వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయడానికి మనము ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా నుండువు. నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించదను, వీళ్ళు దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు ముందు ఆశ్రయించబడును అని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రాహాము
హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళ ఈడు గలవాడు అబ్రహాము తన భార్య అయిన శారాను తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారిను ఆర్జించిన యావదాస్తిని సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కానాను దేశములకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశములకు వచ్చిరి. అప్పుడు అబ్రాహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షమునందుకు చేరను. అప్పుడు కనానీయులు ఆ దేశం నివసించిరి. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠమును కట్టించాలి. చాలు అదనమునందు దేవుడు అబ్రహాము గారి దగ్గరికి వచ్చి అబ్రహాముతో మాట్లాడుతాడు. అబ్రహామా, నీవు నీ దేశాన్ని, నీ బంధువుల్ని, తండ్రిని విడిచిపెట్టేసి సమస్త విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే నేను గొప్ప జనాంగంగా చేస్తాను. నేను నీకు తోడే అంటాను. నేను ఆస్వాదిస్తాను. నేను ఆశ్రయించే వాళ్ళని ఆస్వాదిస్తాను. నేను దూషించే వాళ్ళని శపిస్తాను. భూమి యొక్క వంశంలో అన్ని కూడా నీ అయితే ఆశ్రయించబడతాయని దేవుడు అక్కడ అబ్రహాం గారికి గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. అక్కడ చూసినట్లయితే దయచేసి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మాటిచ్చే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన నమ్మదగిన వాడు. ఆ మాట నేను నెరవేరుస్తాడు. ఆ మాటలు ఈ దేవుని యొక్క మాట ఏమాత్రం కూడా తప్పుకోవండి. సరే, ఎప్పుడైతే ఆ రీతిగా అబ్రహాం గారు దేవుని యొక్క మాట నమ్మి ఒక మాట చూసినట్లయితే రోమాపత్రిక 4:3 చూద్దాం. ఇక్కడ ఏమని రాయబడి ఉందో అక్కడ చూద్దాం. ఎందుకైనా అబ్రహాం గారు ఆ రీతిగా మరి సమస్త విడిచిపెట్టేసి ఆ దేవుని యొక్క మాటను బట్టి మరి తన భార్యను తీసుకొని శారాను, తర్వాత లోతు కూడా తీసుకొచ్చాడు. లోతుని ఎందుకు తీసుకొచ్చాడంటే తన తండ్రి ముందుగా చనిపోయాడు కనుక తన సహోదరుడు ముందుగా చనిపోయినందువల్ల లోతును కూడా తీసుకొచ్చి ఆ రీతిగా తన ఆస్తిని అంతా కూడా తీసుకొచ్చి అక్కడ నివాసం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ కాబట్టి శరీర విషయమై 4:3 చదువు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడను. చూసారా, దయచేసి ఈ వాక్యం అనుకున్నట్లయితే ఎందుకు ఆ దినములందు అబ్రహాం గారు దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క మాట ఎందుకు విశ్వాసం నుంచి, లేకపోతే ఆయన సమస్త విడిచిపెట్టేసి తండ్రి ఇంటి విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టేసి ఎందుకోసం వచ్చాడంటే అక్కడ దేవుని మాట ఎంత ఆయన విశ్వాసం నుంచి ఆయన జీవించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క మాటకు లోబడి తన సమస్త విడిచిపెట్టి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఎందుకోసం అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ఏ మాట ఇస్తాడు ఆ మాట నెరవేరుస్తాడైనా. ఆయన మాట నమ్మదైనది. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు, ఆయన జీవముల దేవుడు అని ఎరిగి ఉన్నాడు కనుక అబ్రహాం గారు దేవుని యొక్క మాటకు లోబడి అక్కడ తన సమస్య విడిచిపెట్టేసి దేవుని యొక్క మాటకు లోబడి ఆ దేవుడు నడిపించిన రీతిగా అక్కడ కనాను దేశానికి వచ్చి ఉన్నాడు. అక్కడ ఆ దినాల్లో అక్కడ కనానీయులు అక్కడ నివాసం చేస్తున్నారు. అక్కడ అయితే ఎప్పుడైతే కనాను దేశానికి వచ్చిన తర్వాత అక్కడ మమ్మీ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ గుడాలు వేసుకుని ఉంటున్నప్పుడు అక్కడ దేవుడు అక్కడ ప్రత్యక్షమే మళ్ళీ మాట్లాడుతున్నాడు. అక్కడ అబ్రహామా, నేను ఆస్వాదిస్తానని దేవుడు చెప్తున్నాడు. అక్కడ సరే, దయచేసి జ్ఞాపకం చూస్తున్నట్టయితే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అబ్రహాం గారితో అక్కడ నేను ఆస్వాదిస్తాను, నేను నీతో ఉంటానని చెప్తున్నాడు. అక్కడ దేవుని యొక్క మాటలు బట్టి అబ్రహాం గారు దేవుని చిత్తానికి లోబడి, దేవుని ఆలోచన లోబడి తన సమస్య విడిచిపెట్టి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ కాబట్టి జ్ఞాపకం ఎంత విడిచిపెట్టి వచ్చాడు కానీ అబ్రహాం గారు చేసినటువంటి ఒకటి అంటే లోతును కూడా తీసుకువచ్చాడు. లోతు ఎలాంటి వాడో మనం చూసినట్లయితే లోతు స్వభావం ఎలాంటిదంటే అక్కడ ఎప్పుడు కూడా లోతు స్వభావం కూడా ఎలాంటిదంటే రండి ఆదికాండం 13:10 చూద్దాం. లోతు స్వభావం ఎలాంటిదంటే అమ్మా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూశాను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఎగురు దేశం వలెను నీళ్లు పాలు దేశమై ఉండెను. కాబట్టి లోతు తన యొర్దాను ప్రాంతం అంతటిది
ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేస్తాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం నుండి సుధమ దగ్గర తన గుడారం వేసుకును. సరా సుధమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి పోపలేండిరి. లోతు అబ్రహాము విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడుము. ఎందుకనగా నువ్వు చూచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేద్దాం. చూసారా, దయచేసి జ్ఞాపకం చూస్తున్నట్టు అక్కడ చూస్తున్నప్పుడు, అక్కడ ఆ దినాల్లో చూస్తున్నప్పుడు లోతు గారి యొక్క పశువుల కాపర్లకి, అబ్రహాం గారి పశువుల కాపర్లకి కలం వచ్చిన తర్వాత అబ్రహాం గారు ఏమన్నారంటే, నా కుమారుడా నీ ఇష్టమైనది నువ్వు కోరుకో, నేను ఉన్నదాన్ని తీసుకుంటానని అబ్రహాం గారు రైతుగా మాట్లాడిన తర్వాత లోతు ఏం చేస్తాడంటే సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చూస్తాడు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం దేవుని దృష్టిలో వాళ్ళందరూ కూడా భయంకర పాపం చేస్తూ అక్కడ దుర్మార్గపు కార్యాలు చేస్తున్నారు. అక్కడ అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు అక్కడ చూసినట్టయితే లోతు ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడు. ఆ రీతిగా వారు ఏమైపోయారంటే ఒకరికొకరు వేడైపోయారు. చూసారు, ఎప్పుడైతే లోతుని అక్కడ అబ్రహాం గారు విడిచిపోయారు, అబ్రహాం గారిని లోతు విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టిన తర్వాత దేవుడు మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అక్కడ అబ్రహామా, నేను నీకు తోడేంటాను, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను. రాబోతున్న దినాల్లో ఈ దేశం అంతటిని కూడా మన దేశాన్ని నేను నీ కుటుంబానికి నీకు ఇస్తున్నాను దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తాడు అబ్రహాం గారు. ఇక్కడ సరే, దయచేసి జ్ఞాపకం చూస్తున్నట్లయితే లోతు అబ్రహాం గారితో ఎంతసేపు కూడా దేవుడు అక్కడ ఆయన చిత్తాన్ని బయలుపరచలేదు. అక్కడ చిత్తాన్ని గురించి ఆయన ఆ స్వల్పంగా మాట్లాడలేదు. కానీ అక్కడ ఎప్పుడైతే లోతు అబ్రహాం గారిని విడిచిపెట్టాడు అప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ ఆయనకి చిత్తం గురించి, ఆయన ఆలోచనకు దేవుడికి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నట్టు మన జీవితాల్లో మనము దేవుని యొక్క మాటను బట్టి, దేవుని మనం అంటే విశ్వాసం నుంచి మనం చేయవలసింది ఏంటంటే, నీకు ఇష్టం ఏది విడిచిపెట్టమన్నాడో విడిచిపెట్టి మనము మన జీవితాల్లో మనం సాగిస్తూ అక్కడ ఉంటున్నాం. కానీ అయితే ఇంకా విడిచిపెట్టని ఇవ్వాల్సిన ఏమన్నాయో అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుంటే అన్ని విడిచిపెట్టాడు. కానీ ఆయన లోతును మాత్రం కూడా తీసుకొచ్చాడు. దేవుడు చెప్పలేదు తీసుకురామని. దేవుడు ఎక్కడ దయచేసి అబ్రహాం గారు దేవుడు చెప్పలేదు, అబ్రహామా నువ్వు లోతుని తీసుకురామని చెప్పలేదు. కానీ దేవుడు ఎక్కడ సరే అబ్రహాం గారు ఏం చేశారంటే తన ఇష్టాలు బట్టి, తన ఆలోచనలు బట్టి ఏం చేశారంటే లోతును కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అది ఎలా ఉందంటే అక్కడ లోతు జీవితం ఎప్పటికి కూడా మరి లోకాస్తులు లేకపోతే తన యొక్క సొంత చిత్తం నెరవేర్చుకుంటూ ఉంటాడు. కనుక అలాంటి స్థితిలో ఉంటాడు ఆ లోతు. సరే, ఆ జ్ఞాపకం చేస్తుంది. అయితే అలాంటి లోతు అబ్రహాం గారు విడిచిపెట్టినంత వరకు కూడా దేవుడు మళ్ళీ ప్రత్యక్షం కాలేదు. దేవుడు మాట్లాడలేదు, అబ్రహాం గారి దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. అక్కడ విడిచిపెట్టినప్పుడు మాట్లాడేటప్పుడు మళ్ళీ వాగ్దానం చేస్తున్నాడు. అక్కడ ఇదిగో నీ జీవితంలో నేను కార్యాలు చేయబోతున్నానని, గొప్ప కార్యాలు చేయబోతున్నా దేవుడు మళ్ళా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన జీవితాన్ని మనుషున్నట్టు మనం ఎందుకు ప్రేమించి ఇది చేసుకున్నాడంటే, మరేటప్పుడు దేవుడు గొప్ప ఆలోచన, గొప్ప సంకల్పం కలిగి ఉన్నది, ఆయనకి గొప్ప కార్యాలు చేయాలనుకున్నాడు ఆయన. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, మన జీవితాల్లో మనము ఆయన కార్యాలు మనం చూడాలంటే, ఆయన కార్యాలు మనలో జరగాలంటే మనం చేయవలసింది ఏంటంటే, మనం దేవునికి ఇష్టం కార్యం కూడా మనం విడిచిపెడితే దేవుడు తప్పనిసరిగా చేస్తాడని మనం చూస్తున్నాం. అలాగే ఇంకా లోతులు మనం జ్ఞాపకం చూస్తున్నాం. ఏ రీతిగా ఉన్నాడో మనం చూద్దాం. దయచేసి ఆదికాండం 19:17 చదువుదాం. ఆదికాండం 19:17. ఆ దూతలు వారి వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు, ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసు మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నువ్వు నా ఎడల కనపరిచిన కృపను కనపరిచితివి. నేను ఆ పర్వతములకు
తప్పించుకుని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతానేమో. ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది కనుక ఆ చిన్నది నన్ను అక్కడికి తప్పించుకుని పోనేమో. చూసారా, ఆ దినములంతా జ్ఞాపకం చూస్తున్నట్లయితే దేవుడు కనికరించి చూసారా ఆ లోతుని ఆ భయంకరమైన సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చాడు. ఆ దేవుడు ఎక్కడ ఆ సొదొమ గొమొర్రా మనుషులు ఎక్కడ భయంకర పాపులను దుర్మార్గపు కార్యం చేస్తున్నారు కనుక వాటి స్థితిని బట్టి ఆ పాపాన్ని బట్టి ఆ దోషాలు బట్టి దేవుడు అక్కడ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని అగ్నిగంగా పంపించి నాశనించాలనుకున్నప్పుడు దాన్ని కాల్చివేయాలనుకున్నప్పుడు దేవుడు అక్కడ చూపించిన కృప ఏంటంటే దేవుడు అక్కడ ఆ లోతు కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చుకున్నాడు. అక్కడ ఎందుకు అలా దేవుడు చేశాడంటే అక్కడ ఒకసారి మనం జ్ఞాపకం చేస్తాం. ఆదికాండం 18వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ఎందుకు అలా దేవుడు చేశాడు చూద్దాం. అక్కడ దయచేసి ఆదికాండం 18:23. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులైన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతులను బట్టి ఆ స్థలమును చూసారా. నీతిమంతుడు అబ్రహాము గారండి చూసారండి. దయచేసి లోతు గారు ఆ యొక్క కుటుంబం అందులో ఉన్నది కనుక సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నారు కాబట్టి అక్కడ దేవుని సన్నిధిలోకి వెళ్ళి అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ విజ్ఞాపన చేస్తూ దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. అక్కడ ఆ విజ్ఞాపన చూసినట్టయితే నాయన ఒకవేళ 50 మంది ఉంటే 50 మందిని బట్టి ఆ పట్టణాన్ని నువ్వు కాస్తావు నాయన, నువ్వు నాశనం చేయకుండా ఉంటావని అడుగుతున్నాడు. అక్కడ అలాగా 50 మందిని 10 మంది వరకు తీసుకొచ్చి తగ్గించుకొచ్చి వచ్చాడు. కానీ ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతంలో 10 మంది కూడా నీతిమంతులు లేరు అక్కడ. అందుకని దేవుని ఉగ్రత మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి రీతిగా మనం జ్ఞాపించిన 2 పేతురు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 2 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియలను బట్టి తన మనస్సును దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనొచ్చు వచ్చను. సరే, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా మనుషులంటే ఎందుకు దేవుడు ఎక్కడ లోతు సొదొమ గొమొర్రా ప్రాంతం తప్పించి వచ్చాడంటే అక్కడ సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతు నివాసం చేస్తున్నాడు. కానీ వాడితో కలిసిపోలేదు. అక్కడ ప్రత్యేకంగా ఉండి అక్కడ దేవునికి నీతిని అనుసరిస్తూ ఉండి కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో జీవిస్తున్నారు. అక్కడ సరే, వారు ఎంతో భయంకరమైన కామవికారమైన కార్యాలు చేస్తున్నారు. అక్కడ భయంకర పాపకార్యాలు చేస్తున్నారు. కానీ లోతు కుటుంబం అయితే ప్రత్యేకంగా ఉండి అక్కడ దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ కనుక ఒక రీతిగా చూసినట్టయితే అబ్రహాము గారు లోతు గారికి ఒక విజ్ఞాపన చేశాడు. మరి ఒక రీతిగా చూస్తే లోతు గారికి కూడా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో కలిసిపోకుండా పాపాల్లో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో మనం కూడా జ్ఞాపకం చూసినట్లయితే ఈ లోకంలో నివాసం చేస్తున్నాం. మన లోకమే సొదొమ గొమొర్రా లాంటిది. సొదొమ గొమొర్రా నివాసం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే లోకంతో కలిసిపోకూడదు. కానీ లోకమే యొక్క మనుషుల కార్యాలు మనం చేస్తూ ఉండకూడదు. కానీ అలాంటి రీతిగా మన జీవితాన్ని మనం అప్పగించుకోకూడదు. కానీ ప్రత్యేకంగా ఉండి దేవుని కోసం కనిపెట్టి వారికి ఉండాలని దేవుని యొక్క ఆత్మలతో మాట్లాడుతూ ఉంది. దేవుని కనికరం మనకు రావాలంటే, దేవుని రక్షణ మనం పొందాలంటే ఆ రీతిగా మనం జీవించాలని దేవుడు మనకి ఆత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక దయచేసి జ్ఞాపకం చేస్తూ ఇంకా మన జీవితాన్ని చూసినట్టయితే లోతు స్థితిని మనం చూస్తున్నప్పుడు ఆ రీతిగా దేవుడు కనికరించి ప్రేమించినంత బయటికి తీసుకొచ్చేది ఏమంటాడంటే మీరు వెనక తిరిగి చూడొద్దు, కనబడే పర్వతాలు వెళ్ళిపోమని చెప్తే ఏమంటున్నాడు అక్కడ లోతు, అయ్యా మీకు రాక్షణ మీదకి వచ్చింది కాబట్టి నాయన నీ దాసుడు కరుణించావు కాబట్టి నేను ఆ పర్వతం తప్పించుకోలేను. కానీ ఇదిగో చిన్న ఊరుంది, ఊరుని బట్టి నన్ను ఆ ఊరిని బట్టి ఆ ఊరిని కాల్చుకుంటే చేయనైనా తప్పించేయనా ఈ రీతిగా బ్రతమాలు అడుగుతున్నాడు దేవుని దగ్గర. అక్కడ దేవుడికి ఎంతో గోచు అడుగుతున్నాడు. అలాంటి దేవుడు కనికరించేసాడంటే ఈ మాట బట్టి నేను చేస్తానని చెప్పి ఇచ్చాడంటే ఆ ఊరిని ఆ కాల్చుకోవడానికి దేవుడు ప్రత్యేకించాడు. అక్కడ అయితే జరిగిన కార్యం ఏంటంటే అక్కడ మరి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో సూర్యగ్రహణ ప్రాంతంలో అప్పటికి అందరూ కాల్చబడి ఉన్నారు అగ్ని గంధకాల చేత. అయితే ఎవరు లేరు కాబట్టి ఎవరు ఏం సరంటే ఆ కుమార్తెలు ఇద్దరు కూడా తండ్రికి ద్రాక్షరసం పట్టించి అక్కడ వారి తండ్రితో పాపం చేస్తున్నారు. ఇక్కడ సరే, దయచేసి జ్ఞాపకం చూస్తున్నట్లయితే మన జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆలోచించేంత మనం దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఎంతో కనికరించి ప్రేమించి భయంకరమైన అగ్ని గంధకాల దేవుడు తప్పించుకొచ్చాడు. అయితే లోతు జీవితాన్ని జ్ఞాపకం చూస్తున్నట్టు లోతు ఏమాత్రం కూడా దేవుని కార్యాల గురించి, దేవుని ప్రేమల గురించి,
దేవుడు ఏ రీతిగా తప్పించాడు, ఏ రీతి రక్షించాడు దాన్ని ఆలోచన చేయకుండా తన సొంత ఇష్టం నెరవేర్చుకుంటే అక్కడ తన సొంత జీవితాన్ని బట్టి లోతు అక్కడ తన కుటుంబం భ్రష్టత్వానికి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అక్కడ ఆ దీవెన లేదు అక్కడ కుటుంబానికి, అసలు ఆ దీవించబడ్డ వారికి మనకు కనిపిస్తుంది. అక్కడ ఏం చేస్తారంటే తన ఇష్టం నెరవేర్చుకుంటున్నారు, సొంత ఆలోచన ఉంటున్నారు కానీ సొంత ఇష్టం నెరవేర్చుకున్నారు కాబట్టి దీవెన లేకుండా పోయి ఉంది. అక్కడ దీవెన లేని స్థితిలో వారు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ అది భయంకరంగా అక్కడ మరి కుమార్తెలు తండ్రితో పాపం చేసినట్టు మనం చూస్తున్నాం. అక్కడ సరే దయచేసి అట్టి స్థితికి వారు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ అబ్రాహాము గారు అయితే ఎదురుగా ఆశ్చర్యపడ్డారంటే యాకోబు రాసిన 2:21 చూడండి. యాకోబు రాసిన 2:21 అబ్రాహాము గారు ఏ రీతి కూడా ఆశ్రయించడం మనం చూద్దాం. దయచేసి మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు తన క్రియల వలన నీతిమంతుడు తీర్పు పొందలేదా? విశ్వాసము క్రియలతో కూడా కార్యసిద్ధి కలిగజేస్తారని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించున్నాం కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అతని నీతికి ఎంచబడను అని లేఖనము నెరవేర్చబడను మరియు దేవుని స్నేహితుడని. చూసారా దయచేసి అబ్రాహాము గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నట్టు అబ్రాహాము గారి జీవితంలో నుండి ఆయన విశ్వాసం కలిగి దేవుని వాటికి విధేయత చూపించి ఎంత శోధన శ్రమచిన విధేయత కలిగి అక్కడ దేవుని స్థితిలో ప్రార్థన చేసి దేవునికి జన్మలో కనిపెడుతున్నాడు. కనుక అటు స్థితిలో ఉంటున్న అబ్రాహాము గారికి దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నట్టు దేవుడు అక్కడ అబ్రాహాము గారి విశ్వాసం ఏం చేస్తుందండి? ఆ విశ్వాసం పరిపూర్ణ విశ్వాసం దేవుని స్థితిలో మనకు కనిపిస్తుంది. విశ్వాసపడి దేవుడు ఇస్తాడంటే అక్కడ అబ్రాహాము గారిని ఆశ్రయించాడు, అబ్రాహాము గారి కుటుంబాన్ని ఆశ్రయించుకున్నాడు, అబ్రాహాము గారు ఆశ్రయించినట్టు మనం చూస్తున్నాం. అక్కడ అంతేకాకుండా అక్కడ అబ్రాహాము గారికి దేవుని స్నేహితుడు పేరు పెట్టాడు. అక్కడ చూసారా దేవుని స్నేహితుడు పేరు పెట్టాడు, తర్వాత విశ్వాస తండ్రిని పేరు పెట్టాడు. రీతి గొప్ప చేస్తాడు. అక్కడ గొప్ప ఆశను పొందిన వారికి మనం చూస్తున్నాం అబ్రాహాము గారిని. కనుక మన జీవితాల్లో మనం జ్ఞాపకం చూసినట్టు మనము మరి చూసినట్లయితే మన దేవుని విశ్వాసం నుంచి మన జీవితాలను మనం ప్రభువుకి అప్పగించుకుని మనము ఆయన విడిచిపెట్టి మన వాటిని విడిచిపెట్టి మనం జీవితాలు లోబడిన వారికి ఉన్నట్లయితే దేవుడు మాటలు బట్టి మన జీవితాలను మనం జీవిస్తున్నట్లయితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడండి, మనం కూడా గొప్ప చేస్తాడు. మన పట్ల కూడా దేవుడు సమస్త కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. కనుక అలా మనం ప్రభువుకి అప్పగించుకోవాలని ప్రభు ఆత్మలు సిద్ధపడాలి. దేవుని ఆత్మలతో మాట్లాడుతుంది. ఒకసారి జ్ఞాపకం చూసినట్లయితే రూతు గ్రంథం 1:16 చూద్దాం. అక్కడ రూతు గ్రంథంలో రూతు ఏ రీతిగా ఆశ్రయించబడిందో రూతుని జ్ఞాపకం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. రూతు గ్రంథం 1:16 రూతు గ్రంథం 1:16 న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది. రూతు గ్రంథం 1:16 న్యాయాధిపతులు వెళ్తున్న దినములలో న్యాయాధిపతులు వెళ్తున్న దినములలో అక్కడ నయోమి, ఎలీమెలెకు, మహలోని, కిలియోమి వీరు అక్కడ బెత్లెహేములో నివాసం చేస్తున్నారు. నివాసం చేస్తున్న తర్వాత అంత ఎప్పుడు సమృద్ధిగా ఉంది. కానీ ఒక సమయం ఏం జరిగిందంటే కరువు వచ్చింది. అక్కడ బెత్లెహేములో కరువు వచ్చిన తర్వాత ఆ కరువును బట్టి వారు ఏమాత్రం కూడా దేవుని అడగకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని దగ్గర ఆలోచించకుండా ఏం చేశారంటే అక్కడ వాళ్ళ సొంత ఆలోచన బట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కుటుంబం అంతా కలిసి అక్కడ బెత్లెహేము విడిచిపెట్టి మోయాబుకు వచ్చి ఉన్నారు. అక్కడ మోయాబు అంటే ఏంటంటే లోతుకి పెద్ద కుమారుడు యొక్క సందర్భం బట్టి మోయాబు అంటే వచ్చిన తర్వాత అక్కడ చూస్తున్నప్పుడు దయచేసి కొద్ది కాలకి ఏమైపోయిందంటే భక్తి చనిపోయాడు. సరే ఎలీమెలెకు చనిపోయాడు. తర్వాత 10 సంవత్సరాలు ఉంటున్నప్పటికీ అక్కడ ఏం చేసిందంటే ఆ యొక్క నయం ఏం చేసిందంటే ఇద్దరికి ఆ కుమారుని కూడా పెళ్లి చేసింది. అక్కడ రూతుని అక్కడ వారు పెళ్లి చేసింది. అక్కడ పెళ్లి చేసిన తర్వాత 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా చనిపోయారు. అక్కడ నయం ఒకరితో మిగిలిపోయింది. అక్కడ చూసారా జీవితం ఎంత భయంకరంగా మారిపోయింది చూడండి. అక్కడ ఇచ్చిన దేవుని యొక్క చిత్తాలు లోబడకుండా, దేవుని ఆలోచనలు వాళ్ళు లేకుండా అక్కడ వాళ్ళు సొంత ఇష్టాన్ని బట్టి వారు మోయాబుకు వచ్చినారు. కనుక దేవుని విచారణ చేయకుండా, దేవుని అడగకుండా వారు వచ్చారు. కాబట్టి వస్తలు అయిపోయింది ఉందనమాట. అయితే కొద్ది కాలం అయిపోయిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత దేవుడు ఒక వార్త ఇప్పించాడు నయోమికి. ఇదిగో దేవుడు బెత్లెహేము దర్శించాడు, ఆహారం సమృద్ధిగా ఉందని చెప్పిన తర్వాత ఆ నయం ఏంటంటే వాళ్ళిద్దరు కోడలతో మాట్లాడుతుంది. నా దేశానికి వెళ్ళిపోతాను, నేను ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత ఆ మాట చాలా వార్పకి చాలా ఇష్టంగా ఉంది కాబట్టి ముద్దు పెట్టుకు వెళ్ళిపోయింది వార్ప. కానీ రూతు అయితే మాత్రం అక్కడ ఈ మాట మాట్లాడుతుంది. చదవమా. అందుకు రూతు ఆమె రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బ్రతమాలు కొనవద్దు, వెళ్ళి చోటకే
నేను వచ్చేదను, నువ్వు నివసించే చోటనే నేను నివాసం చేస్తాను. నేను నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందిన చోటనే మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప ఏదైనాను నన్ను ప్రత్యేకించినడలా యెహోవా నాకు ఎంత కీడనను చేయనుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదురుతుందని నయమే తెలుసుకున్న తర్వాత ఆమె ఏమి మాట్లాడుకొని ఎంచుతుంటేనండి, వారిద్దరు కలిసి సరే సమర్పణ చూస్తున్నప్పుడు దయచేసి అక్కడ రూతును నయం ఇద్దరు కలిసి బెత్లెహేము వచ్చి ఉన్నారు. ఇక్కడ సరే ఎప్పుడైతే బెత్లెహేము వచ్చి ఉన్నారు, దేవుడు అక్కడ మరలా మరి ఏ రీతిగా ముందు ఆశ్రయించాడు, అలాగే నయమును ఆశ్రయించాడు, అలాగే బోయాజును సిద్ధపరిచి అక్కడ రూతును కూడా ఆశ్రయించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ రూతు ఆశ్రయించబడింది. అక్కడ రూతును గొప్ప చేశాడు దేవుడు ఇక్కడ బోయాజు ద్వారా. ఇక్కడ చూడండి, అలా గొప్ప చేయడమే కాకుండా ఆశ్రయించడమే కాకుండా ఒక శ్రేష్టమైన స్థితి ఆ యొక్క రూతు పొందినట్టుగా మనం చూస్తాం. అన్యురాయన రూతు ఒక శ్రేష్టమైన రీతి పొందింది. ఆ రీతి ఇక్కడ మతస్వాత ఓడాజ్యం 5వ వచనం చూద్దాం. ఎలాంటి ఆశతో పొందిందంటే అక్కడ ఒక రీతిగా చూస్తే అన్ని రీతిగా దేవుడు ఆశ్రయించాడు ఆ రూతుని. మరొక రీతిగా చూసినట్టయితే అక్కడ నయస్సోనును సల్మానును కరిను, సల్మాను రాహాబునందు బోయాజును కరిను, బోయాజు రూతునందు. చూసారా, జ్ఞాపకం చేసినట్టు ఇక్కడ చూస్తున్నప్పుడు అక్కడ దేవుని వంశావళిలోకి వచ్చేస్తుందండి. అక్కడ ఒక అన్యురాలైన ఆ యొక్క రూత్ అండి ఎప్పుడైతే తన ఇంటిని తన యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిందో, ఆ యొక్క మోయాబు దేశం విడిచిపెట్టి వచ్చిందో, అక్కడ ఆశ్రయించబడిన రీతిగా ఉంది. అక్కడ గొప్ప స్థితిలో దేవుడు అక్కడ బోయాజును సిద్ధపరిచి అక్కడ దేవుడు అక్కడ ఆ స్థితిని గొప్ప చేశాడు. అక్కడ అంతేకాకుండా అక్కడ వంశావళిలో చేర్చుకున్నాడు అక్కడ. కాబట్టి జ్ఞాపకం చేసినట్టయితే దయచేసి మన జీవితాల్లో మనము ఆశ్రయించబడిన వారికి ఉండాలని దేవుడు ఎంతో మన గురించి ఆయన ఆశిస్తున్నాడు. అక్కడ మనం ఆశ్రయించబడిన వారికి ఉండాలి, గొప్ప స్థితిలో ఉండాలని, ఆయన యొక్క ఆత్మలో మనం జీవించాలని, ఆయన యొక్క సంతోషంలో మన జీవితంలో క్షేమము సంతోషం కలిగి ఉండాలని దేవుడు ఎంతో మన గురించి ఆశిస్తున్నాడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే మనం విడిచిపెట్టేటట్టయితే తప్పనిసరిగా బలపడే దేవుడు సమస్తం చేస్తాడని, ఇది దేవుడు మనం ఆశిస్తాడని కూడా దేవుడు ఆత్మతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇంకో మాట జ్ఞాపకం, మత్తయి 5వ వచనం, మత్తయి 5వ వచనం చదివేసి కదమ్మా, దయచేసి జ్ఞాపకం చూసినట్లయితే కనుక ఈ రీతిగా మనం చూస్తున్నప్పుడు వారు ఆశ్రయించబడ్డట్టుగా మనం చూస్తున్నాము. కనుక ఆ జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి మన జీవితాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఆశ్రయించేవాడు ఉంటున్నాడు, కానీ ఆశ్రయించబడాలని ఆయన ఎంత ఆశిస్తున్నాడు. కాబట్టి మన ఆ రీతిగా మనం ప్రభుకి అప్పగించుకుందాం. కానీ ఆశ్రయించబడాలని మనం ఏం చేయాలంటే ఆయనకి ఇష్టం కానీ అన్ని మనం విడిచిపెట్టి మన జీవితంలో మనం ఆయన విశ్వాసం నుంచి ఆయన మాటకు లోబడి మనం ఆయన ఏం చెప్పి చేస్తూ ఉండాలి. అంతేగాని ఆయన మాట తీయకుండా మనం చేర్చకూడదు. చూసారా, దయచేసి సామెతలను 35వ వచనం చూద్దాం ఒకసారి. ఇవి చేరిస్తే ఎలా ఉంటుందమ్మా? ఆయన మాటతో మనం ఏమైనా చేర్చండి, ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. దయచేసి సామెతలను 35వ వచనం, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయన ఆశ్రయించే వారికి ఆయన కీడము, ఆయన మాటలతో ఏమీ చేర్చవద్దు, ఆయనని గద్దిస్తాడు. అప్పుడు నీవు సరే దేవుని మాటలను కూడా పుటం పెట్టబడమే మరొక చోట ఉంటుందండి. 7 సార్లు వెండి మోసలు వేసుకుని పవిత్ర దేవుని యొక్క మాటలు అంత పరిశుద్ధమైన మాటలు అవి, నీతిగల మాటలు అవి. సరే దయచేసి జ్ఞాపకం అయ్యి అందులో కల్మసం కానీ ఏమి కూడా అందులో ఉండదన్నమాట, మూర్ఖత ఏముండదన్నమాట. అంత పరిశుద్ధమైన మాటలు అవి, ఆ శ్రేష్టమైన మాటలు అవి, నీతిగల మాటలు అవి. సరే దేవుడు మనకి ఇస్తున్నాడు. అయితే ఆయన మాట మనకి ఇస్తున్నప్పుడు ఆ మాటలు మనం ఏమి చేర్చకూడదట. చేస్తే మనల్ని అబద్ధం అయిపోతాం. మనం అబద్ధాలు మనల్ని దేవుడు ఇస్తాడు. మన అబద్ధాలుగా ఏం చేస్తాడంటే మనల్ని ఆయన దయచేసి మన మీద నేరం మోపుతాడు అనమాట. కాబట్టి దయచేసి ఏమీ చేర్చవద్దు. లోతుని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మాట మాట్లాడుతుంటే మీరు కలబడపడతారు లేపమంటే లోతు ఏం చేశాడు అక్కడ? అయ్యా నేను వెళ్ళలేను, నన్ను క్షమించండి అయ్యా, ఇది చిన్న ఊరు నన్ను వెళ్ళండి అన్నాడు. దేవుని మాటకు లోబడి దేవుడి ఆ మాట లోతు యొక్క మాట విని చేశాడు. కానీ ఆ లోతు కుటుంబం దీవెనకరంగా మారలేదు అక్కడ. సరే లోతు కుటుంబం ఆ రీతిగా మారిపోయింది అక్కడ. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనసులో మనం చేర్చవద్దు, మన ఆలోచన మనం చేయవద్దు. కానీ దేవుడి లోబడాలని దేవుని ఆత్మను జీవించాలి. దేవుని ఆత్మలతో మాట్లాడుతూ ఉంది. కీర్తన 91వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అక్కడ రెండవ మాట గురించి 91వ కీర్తన 7వ వచనం, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కనను 10,000 మంది కూలినను
చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడు చూసారండి. ఎప్పుడైతే మనం దేవుడిని ఆశ్రయిస్తాం అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ఇక్కడ ఆ భక్తులైన మరి దయచేసి అక్కడ ఏమని రాస్తున్నాడంటే ఇక్కడ మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నేడు విశ్రమించేవాడు ఆయన నాకు ఆశ్రయం నా కోట నాకు ఆశ్రయం నా దేవుడు నాడని అని ఆ దేవుడి గురించి చెప్తున్నట్టు ఏమిటంటే ఇక్కడ సరే దయచేసి నీ ప్రకారం 1000 మంది పూలా కానీ ప్రకారం నీ కుటుంబం 10,000 పూలు అపాయానికి రాదు రాదు. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప దేవుడు నేను ఎంత గొప్ప కాపుదలం మనకి ఇస్తున్నాడు చూసారా. అలాగే 10వ వచనం చూద్దాం దయచేసి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడాలను సమీపించదు. మార్గంలో చూసారా నీకు అపాయం ఏమీ రాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో దేవునిలో నువ్వు జీవిస్తావో ఆయన మహోన్నతుని చోటున ఉంటావో నీకు అపాయం ఏమి కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. అంటే కాపుదల దేవుడు ఇస్తాడు. ఆయన ఆశ్రయించేవాడు కాదు కానీ మన జీవితాల్లో ఆయన మనతో ఉంటాడు. అక్కడ మన గొప్ప చేస్తాడైనా మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడైనా ఈ లోక ఆస్తులు మనకి ఇస్తాడు, పరలోక ఆస్తులు మనకి ఇస్తాడు. తర్వాత ఆయన మనతో ఉండి మనకి ఏ అపాయం లేకుండా మనల్ని కాపాడుతాడట. అంతేకాని ఆదరణ మనకి ఎక్కడ దొరుకుతుందండి, నెమ్మది ఎక్కడ దొరుకుతుంది. కనుక మహాదేవుని మనము మన జీవితాల్లో మనము మన దేవుని కలిగి ఉండి కూడా దేవుని ఆత్మలో జీవిస్తున్నామని చెప్పి కూడా మన ఇష్టానుసారంగా జీవించకుండా మన ఇష్టమైన ఆలోచనలు మన ఇష్టమైన మార్గంలో మనం తిరగకుండా మనం దేవునికి అప్పగించుకుని దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దేవుని ఆలోచనలు ఉన్నప్పుడు దేవుడు మన పట్ల సమస్తం జరిగిస్తాడు. దేవుని ఆశ మనం పొందుతాం, తర్వాత చిరాజు వారసులు అవుతాం. కాబట్టి కృప దేవుడు మనకు అందించుడు గాక. ఆమేన్. ఇంతవరకు చక్కటి వాక్యాన్ని నాన్నగారు అందించి ఉన్నారు కనుక వాక్యం కొరకు చివరి ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. మహాగరుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్పవాడవు, జీవము గల దేవుడవు, రాజులకు రాజువు, మహిమ కలిగిన రాజు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వినినారో మనందరి జీవితంలో తండ్రి మీరు దీవిస్తున్న దాన్ని బట్టి వారి జీవితాల్లో మీరు చేయబోతున్న మేలును బట్టి ఉపకారములను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎంతవరకు కూడా మీరు మాకు సహాయం చేసి ఉన్నారు, ఇక ముందు కూడా మీరు మాకు సహాయం చేయబోతున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి అబ్రహామును తండ్రి నాయన నీ చిత్తంలో నీ ఆలోచనలో నీ తలంపులో జీవించినప్పుడు మీరు అత్యధికమైన ఆశీర్వాదకరముగా మీరు అబ్రహామును దీవించారు, ఆశీర్వదించారు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మరి లోతు జీవితంలో కూడా నాయన అయ్యా తండ్రి మరి నీ యొక్క ఆలోచనలో మరి నాయన జీవించగా ఉంటున్న సమయంలో తండ్రి తన జీవితంలో నీ ఆశీర్వాదమునకు దూరమైనట్లుగా నీ వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అయినా కానీ ఈ దినాన ప్రభా నీ వాక్యం ద్వారా మాట్లాడే దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం ద్వారా ప్రతి బిడతో మీరు మాట్లాడే దాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు మహిమ ప్రభావములు ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటున్నాం తండ్రి. వీళ్ళందరినీ కూడా పేరు పైన దీవించి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా చేయమని నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. త్వరలో ఈ యొక్క లాక్డౌన్ అంతా కూడా పూర్తయి మేమందరము కూడా మరలా నీ మందిరములో చేరి మేమందరము సమాజంగా కూడి మీ నామాన్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు త్వరలో ఇవ్వబోతున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదకరంగా చేయమని వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటారని యేసు శక్తి గల నామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాస నిత్యము కూడా ఎందరితో ఉండి దీవించి ఆదరించి కృప సమాధానం ఇచ్చి ఆయన ఆత్మలో సిద్ధపరిచి నిత్యము నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.